కానీ మీరు చెప్తున్నారండి, అంటే మీరు ఏంటంటే యూ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను ఐఎమ్ ట్రయింగ్ టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ విచక్షణతోటి నేను చేసింది తప్పన్నా అనండి, మీరు మేము చేసింది ఓకే రీజనబుల్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ అని ఊరుకోండి. అంటే దట్ ఈస్ డిబేటబుల్ అండి. అంటే ఇప్పుడు మీరు పట్టిసీమ ద్వారా మీరు యు ఆర్ క్లెయిమింగ్ దట్ ఏంటంటే యూ హ్యావ్ గివెన్ 60 TMs ఆఫ్ వాటర్ ఆర్ 70 TMs ఆఫ్ వాటర్ మేము చివరి గ్రామాలకు ఇవ్వగలిగాము. దట్ ఈస్ రికార్డ్, దట్ ఈస్ ఆన్ రికార్డ్. దట్ ఈస్ డిబేటబుల్ అండి. సరే పక్కన పెడదాం అది, ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్. మీరేంటంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని సమర్థించడం మీ యొక్క అంటే భావనతో చేస్తున్నాం కాబట్టి. అదే నేను చాలా మీరు బీయింగ్ ఏ తెలుగుదేశం లీడర్, ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ టు సపోర్ట్ ది గవర్నమెంట్. నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను చెప్తున్నాను, నేను గుడ్డిగా మేము చేసిందంతా కూడా చట్టపరము గాడిద గుడ్డు అది ఇది నేనేం మాట్లాడట్లేదు. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ మా ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంకు ఉన్న విచక్షణ అధికారాన్ని వాడింది. దీంట్లో ఎవరికి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, పర్సనల్ గెయిను లేదు. మేము ఏ చట్టాలకైనా మేము ఆన్సరబుల్లే, ఏ చట్టంలోనైనా మేము అదే, ఏ కోర్టులోనైనా ప్రజా కోర్టులోనైనా మేము ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే కాదు, నేను మిమ్మల్ని కూడా అలాగే ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజల్ని అలా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా కృష్ణా గుంటూరు డెల్టా రైతుల భావాలను అర్థం చేసుకుని మాట్లాడమంటున్నాను. మేమేమి ఇల్లీగల్ చేయలే, ఎవరికి హాని చేయలే. సముద్రంలోకి వెళ్తున్న నీళ్ళని 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి అనుకోండి, దారి మళ్ళించాం కొద్దిగా, దానివల్ల మాకు మంచి జరుగుతుంది. వీఆర్ హ్యాపీ. 2 జిల్లాలు బాగుపడి లక్షలాది మంది రైతులు ఇవాళ సుఖంగా ఉన్నారు. దాన్ని ఎందుకు తప్పు పట్టి గొడవ చేస్తారు? అట్ట కాకుండా మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలు తవ్వాల్సింది 1000 రూపాయలు పెట్టి ఏదో చేశాడు, ఆయనకి లాభం వచ్చింది, ఆయన సొంత ప్రయోజనాల కోసం చేశాడు, పబ్లిక్ ఏం సంబంధం లేదు. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, మాట్లాడుకుందాం. కాగ్ రిపోర్ట్లో అలాంటి అంశాలు నాకేం దొరకలేదు. పోలవరం ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టే వెసులుబాటు ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి ఎందుకు పట్టిసీమని తీసుకున్నారు అనేటువంటిది ఆర్గ్యుమెంట్ ఉన్నది. చూడండి, పట్టిసీమ మనం పోలవరం మీద క్లారిటీ వచ్చే ముందే స్టార్ట్ చేసాం. పోలవరం మీద జాతీయ హోదా వచ్చి దానికంటూ 2500 crores రిలీజ్ చేసిన రోజుకి పట్టిసీమ పూర్తయిపోయింది. కాబట్టి పట్టిసీమకి పోలవరంకి మనం లింక్ పెట్టకూడదు. కొంతమంది ఏమంటున్నారంటే మన వాళ్ళు పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుండగా దానికోసం వెయిట్ చేయాల్సింది పోయింది, ఈలోపు మీకు తొందర ఏంటి అంటున్నారు. అలా చేస్తామా మనం దైనందిన కార్యక్రమంలో? ఒక ఇంట్లో అలా చేస్తామా, ఒక ఊళ్ళో అలా చేస్తామా, మీరు నేను అలా చేస్తామా? అసలు పని చెప్పడానికి గంట సేపు ఉంటుంది, ఈలోపు ఏం చేద్దాం మనం? మనకు పనికొచ్చే పని ఇంకొట్టి చేయమా? మనకు పనికొచ్చే పని పట్టిసీమ. అది సంవత్సరమే పనికి రానివ్వండి, 2 ఏళ్ళు పనికి రానివ్వండి, 100 కోట్లు అవనండి. ఇవాళ దాని ద్వారా వచ్చిన పంటలు, దాని ద్వారా రైతుల్లో వచ్చినటువంటి ఏంటి ఆ రిలీఫ్, ఆందోళనని తొలగించగలగడం ఇమ్మెన్స్లీ బెనిఫిట్ అయిందంటారు. ఎస్, మా డెల్టా రైతులకు ఇమ్మెన్స్ బెనిఫిట్ వచ్చిందండి. దానికి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందా తక్కువ ఖర్చు అయిందా, కోడిగుడ్డు మీద ఏకలు ఎవరైనా పేకాలనుకుంటే పేకొచ్చు. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్.
ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.